Hello viewers, once again welcome back to our channel. పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మన ఇండియన్ ఐటీ మార్కెట్ లో హైరింగ్ పర్సెంటేజ్ అసలు ఏ లెవెల్ కి పడిపోయిందో, జాబ్ సీకర్స్ ఎంత టెన్షన్ పడ్డారో కొంతవరకు అందరికీ తెలిసిన విషయం. అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇంకా అయిపోయినట్టేనా అని కూడా కొంతమంది భయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఒక పాజిటివ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి కమింగ్ మంత్స్ లో మెయిన్ గా మనము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సీజన్ లో చూసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఇంకా పెరగబోతున్నాయని అంటున్నారు. సో అసలు ఈ లేటెస్ట్ జాబ్ మార్కెట్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు ఈ ఐటీ జాబ్స్ అనేవి పెరుగుతున్నాయి అని తెలుసుకునే ముందు అసలు పాస్ట్ లో చూసుకుంటే ఎందుకు హైరింగ్ అనేది స్లో అయింది, ఫస్ట్ అసలు ఎందుకు మార్కెట్ ఇంతలా పడిపోయింది అనేటువంటి క్వశ్చన్ వస్తే, గ్లోబల్ వైడ్ గా చూసుకుంటే ఎకనామిక్ అనేది స్లో డౌన్ ఉండటం వల్ల, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ అండ్ క్లయింట్స్ కూడా రాలేదు కొంతవరకు. అండ్ ఈ రీజన్ వల్లనే కొన్ని కంపెనీస్ లో మనము ఎక్కువ లే ఆఫ్స్ లో కూడా చూసేసాం. అండ్ కంపెనీస్ ఏంటంటే ఇదంతా చేసేది వాళ్ళ బడ్జెట్ ని కట్ చేసుకోవడం కోసం. సో ఆ లే ఆఫ్స్ ని చేస్తుంటారు అనమాట. అండ్ ఆల్సో మధ్యలో ఏఐ అనేది ఎంట్రీ ఇచ్చింది. దాని వల్ల చాలా జాబ్స్ ఆటోమేట్ అయిపోయాయి. దాని వల్ల కూడా మాస్ హైరింగ్ అనేది తగ్గిపోయింది. సో ఓన్లీ నీడ్ ఉన్న చోటనే హైరింగ్ రిక్రూట్మెంట్ అనేది కంపెనీస్ చేసుకుంటున్నాయి అనమాట. సో ఇది రీజన్. మరి కమింగ్ మంత్స్ లో హైరింగ్ ఎందుకు పెరుగుతుంది? దీనికి ఆన్సర్ ఏంటంటే, ఈ కమింగ్ మంత్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ మార్కెట్ అనేది ఇప్పుడు కొంచెం ఇంకా గెట్ ఆన్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. అదేంటంటే క్లౌడ్ మైగ్రేషన్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. కంపెనీస్ లో క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్, దాంతో పాటు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్స్ అన్ని కూడా మళ్ళీ పెరుగుతున్నాయి. సో హ్యూమన్ అండ్ ఏఐ కాంబినేషన్ కూడా. కంపెనీలు అన్ని వర్క్స్ కి కంప్లీట్ గా జస్ట్ ఏఐ మీద మాత్రమే డిపెండ్ అవ్వట్లేదు. కొన్ని అంటే కంప్లీట్ గా దాన్ని చూస్తే ఏంటంటే ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కంపెనీస్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాయి. సో ఏఐ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా కూడా మారుతుంది. ఇది ఇంకొక రీజన్. అలాంటప్పుడు మళ్ళీ హ్యూమన్ వాళ్ళకి అవసరం కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో కమింగ్ డేస్ లో ప్రాజెక్ట్స్ అన్ని కూడా 70% ఒకవేళ మనుషులు చేస్తే 30% మాత్రమే ఏఐ మీద డిపెండ్ అవ్వాలి. దాని అసిస్టెన్స్ అప్పుడే తీసుకోవాలి. సో ఈ కాంబినేషన్ లో అయితే వర్కౌట్ అవుతుంది, చక్కగా రన్ అవుతాయి అనేటువంటి ఒపీనియన్ తో ఉన్నాయి కంపెనీస్. కాబట్టి సాఫ్ట్వేర్ డెవలపర్స్, డేటా ఇంజనీర్స్ అండ్ ఏఐ ఇంజనీర్స్ కి కూడా ఈ జాబ్స్ నంబర్ అనేది పెరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మనము రీప్లేస్మెంట్ హైరింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ లో చాలా మంది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ వేరే కంపెనీస్ కి స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. పే ఎక్కువ ఉంటుందనో, లేకపోతే జాబ్ ఇంకా బెటర్ గా ఉంటుందనో, అప్ స్కిల్ అయిన తర్వాత సంథింగ్ అలా. సో అలా ఆటోమేటిక్ గా కంపెనీస్ లో రీప్లేస్మెంట్ హైరింగ్స్ అనేవి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఈ ట్రెండ్ లో ప్రాసెస్ అనేది ఇలా జరుగుతున్నప్పుడు ఎలాంటి టెక్నాలజీస్ కి డిమాండ్ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మార్కెట్ లో ఎప్పుడు ఉండే కోర్ టెక్నాలజీస్ మాత్రమే కాదు, ఇప్పుడు నేను కొన్ని చెప్తున్నాను, వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది. సో అందులో మీ స్కిల్స్ ఎంత వరకు ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకటి జావా, పైథాన్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్, సాప్ మోడల్స్ అన్నమాట. అండ్ డేటా ఇంజనీరింగ్ కి కూడా కానివ్వండి, స్నోఫ్లెక్స్ కానివ్వండి, డేటా బ్రిక్స్ కానివ్వండి, దీంతో పాటు కూడా డెవాప్స్ అండ్ జెన్ ఏఐ రిలేటెడ్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా కంపెనీస్ చూస్తున్నాయి. మీరు ఇందులో అప్గ్రేడ్ అవ్వచ్చు, అప్ స్కిల్ అవ్వచ్చు. మరి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఈ ప్రాసెస్ లో ఇదొక క్వశ్చన్ కూడా మనకి రైజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్ట్అప్స్ నుంచి ప్రోడక్ట్ బేస్డ్ అండ్ ఎంఎన్సి కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్ లాంటివి, ఇవన్నీ వరకు కూడా అన్నిట్లో 3 years లేకపోతే 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి హైరింగ్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ సంబంధించిన ప్రాజెక్ట్స్ లో ఏఐ టూల్స్ ని ఎట్లా యూజ్ చేస్తారో అనేది మెన్షన్ చేస్తే కొంతవరకు జాబ్ అనేది ఈజీగా దొరుకుతుంది. మరి ఫ్రెషర్స్ సిచ్యువేషన్ ఏంటి? దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. చాలా మంది లాక్స్ ఆఫ్ పీపుల్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తుంటారు. మాస్ లెవెల్లో కాదు, హైరింగ్ అనేది కొంచెం లిమిటెడ్ గానే జరుగుతుంది యూజువల్ గా. కాబట్టి ఫ్రెషర్స్ వాళ్ళ కోర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేసుకుంటూ ఇంకా గట్టిగా ట్రై చేస్తే సో జాబ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే, పాస్ట్ 6 months తోని మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ 2-3 months ఏవైతే ఉన్నాయో అప్పుడు ఐటీ జాబ్ మార్కెట్ అనేది డెఫినెట్ గా ముందు కంటే కూడా ఇంకా బెటర్ గా ఉండే ఛాన్స్ అయితే చాలా కనిపిస్తుంది. సో అప్పటికప్పుడు ఇలాంటి మాస్ హైరింగ్స్ వచ్చేస్తాయి అని మాత్రము ఒకటేసారి చెప్పలేము. స్లోగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి కొత్త హైరింగ్స్ అండ్ రీప్లేస్మెంట్స్ అయితే కొంతవరకు ఫర్ షూర్ రిక్రూట్ అయితే చేసుకుంటారు. కాబట్టి అస్సలు మీరు డల్ అవ్వకుండా, ఎక్కడ డిప్రెస్ అవ్వకుండా మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ ని హ్యాపీగా కంటిన్యూ చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి డౌట్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీకి తప్పకుండా వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి.